రోళ్లవాగు ప్రాజెక్టును రాష్ట్ర ముఖ్య అటవీ శాఖ అధికారులతో కలిసి శాసనసభ్యులు సంజయ్ కుమార్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోళ్లవాగు ప్రాజెక్టు అటవీ శాఖ అనుమతుల కోసం హైదరాబాద్ లో PCCF అధికారులను కలిసి ప్రాజెక్టు గేట్లు బిగించాలని వినతి పత్రాన్ని అందజేయగా స్పందించిన అధికారులు వెంటనే రోళ్లవాగు ప్రాజెక్టును సందర్శించడం అభినందనీయమని ఆయన అన్నారు. రోళ్లవాగు ప్రాజెక్టులో 800 ఎకరాలకు పైగా అటవీ ప్రాంతం ముంపునకు గురవుతున్న సందర్భంగా ఢిల్లీలో ఉన్న అటవీ శాఖ కార్యాలయం నుండి అనుమతి తప్పనిసరిని అధికారులు తెలిపారని, గతంలోనే నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ను కలవడం జరిగిందని కూడా ఆయన గుర్తు చేశారు. కార్యక్రమంలో DFO రవి ప్రసాద్, ఇరిగేషన్ అధికారులు నారాయణ రెడ్డి, చక్రు నాయక్, నాయకులు నరేందర్, ప్రభాకర్, హరీష్, రైతులు తదితరులు పాల్గొన్నారు. సరిగ్గా చూసుకోండి, మళ్ళీ వాళ్ళు ఐడెంటిఫై అందరూ ప్యాడీనే వేస్తారు. లేకపోతే ఇంకా ఎక్కువ ఎకరాలు ఆయకట్టు మనం రెవెన్యూ ల్యాండ్ ఫర్ దిస్ ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం అది కూడా పర్మిషన్ తీసుకోవాలి. అది అన్నీ కలిపి ఇప్పుడు మనం ఫారెస్ట్ క్లియరెన్స్కి పెట్టాము. కానీ ఏ వైల్డ్ శాంక్చురీ దగ్గరలో ఉంది పవాల్ టైగర్ రిజర్వ్కి ఉప జోన్లో ఉంటుంది. ఎన్వైరాన్మెంటల్ క్లియరెన్స్కి వీళ్ళు వెంటనే అప్లై చేయాలి. ఎన్వైరాన్మెంటల్ క్లియరెన్స్ రిటర్న్ తీసుకోండి. ఫర్ ఎన్వైరాన్మెంటల్ క్లియరెన్స్ వైల్డ్ లైఫ్ క్లియరెన్స్ ఒకవేళ అందులో ఎన్వైరాన్మెంటల్ క్లియరెన్స్ అవసరం అయితే వెంటనే వైల్డ్ లైఫ్ క్లియరెన్స్ కూడా చేయాలి. వైల్డ్ లైఫ్ క్లియరెన్స్ ప్రాబ్లం అంటే ఎన్వైరాన్మెంటల్ క్లియరెన్స్ మీరు అవసరం లేదని వైల్డ్ లైఫ్ క్లియరెన్స్ ప్రాబ్లం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇంకొకటి ఎన్వైరాన్మెంటల్ చేసి అది తెచ్చేస్తే వైల్డ్ లైఫ్ క్లియరెన్స్ ఉండదు. తర్వాతనే ఫారెస్ట్ క్లియరెన్స్ మూవ్ అవుతుంది. వైల్డ్ లైఫ్ క్లియరెన్స్ ఇంతకుముందు ప్యారలల్గా మూవ్ అయ్యేది. వాళ్ళే కదా వాళ్ళు అంటున్నారు కదా. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు అన్ని గూగుల్ మ్యాప్స్ అన్ని చూసుకొని ఇది ఎకో సెన్సిటివ్ జోన్లో పడుతుంది కదా అని ఇది చేశాను. సో నేను వచ్చి ఇప్పుడు నాకు వైల్డ్ లైఫ్ యాంగిల్ తెలియదు KTR. సో నేను వచ్చి ఇంత తొందరగా చేసినా ఇది ఫైల్ అయితే మూవ్ కాదు అన్లెస్ యూ గెట్ ఎన్వైరాన్మెంట్. So you have to get ROFR certificate from collector and environmental clearance. క్లియరెన్స్ అంటే అసలు ఎన్వైరాన్మెంటల్ క్లియరెన్స్ అవసరం లేదు అని తెచ్చుకోగలిగితే వెళ్ళండి గుడ్. అట్లాంటివి పైకి వెళ్తాయి. ఇరిగేషన్ సియానే ఇక్కడ మన దగ్గరే ఉంటుంది. రీజనల్ ఆఫీస్ కరీంనగర్ ఉంది మేడం. పొల్యూషన్ బోర్డు వాళ్ళ దగ్గర చెప్తారు. బోర్డుకి సియాకి సంబంధం వాళ్ళు చెప్పేస్తే వాళ్ళు అక్కడ పంపిస్తారు మేడం హెడ్ ఆఫీస్. ఆ సర్టిఫై చేయాలి. నో నీడ్ ఫర్ ఎన్వైరాన్మెంటల్ క్లియరెన్స్ చేస్తేనే వైల్డ్ లైఫ్ పార్ట్ ఉండదు. అప్పుడు FCAది మనం మూవ్ చేస్తాం. మీరు అది ఓకే మీరు అది కూడా మీరేం రానవసరం. Because then I want to go back to office.
లాట్స్ ఆఫ్ థింగ్స్ ఆన్ ద వే మీరు చెప్పిన ప్లాంటేషన్ ఇన్సైడ్ సరే అప్పుడు బ్రేక్ఫాస్ట్ ఏంటి